खानदान पर तनकीद करना मुनासिब नहीं। अगर आप काबिल हैं तो खिदमत के प्रोग्राम करें। YSRCP कायदीन। राहुल गांधी ने इल्जाम लगाया कि इलेक्शन कमीशन भारत में इंतखाबी निजाम को तबाह करने के लिए बीजेपी के साथ मिली भगत कर रहा है। BC कायदीन ने नंदियाल में महात्मा ज्योतिराव फूले के मुजस्सिमे को खिराज अकीदत पेश करने के बाद एहतजाज किया। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। आज नंदियाल मुस्तखर में YSRCP कायदीन ने YSRCP दफ्तर में एक मीडिया कॉन्फ्रेंस का इनेकाद करते हुए कहा कि रियासत के सभी लोगों को ये बात अच्छी तरह मालूम है कि शिल्पा खानदान शिल्पा सेवा समिति के जरिए 2 दहाइयों से नंदियाल के लोगों के लिए मुख्तलिफ खिदमत के प्रोग्राम चला रहा है, लेकिन सियासी बददियानती के साथ तेलुगु देशम लीडरों और नंदियाल मार्केट यार्ड के चेयरमैन हरी बाबू ने हाल ही में शिल्पा सेवा समिति के प्रोग्रामों पर तनकीद करते हुए किसानों के साथ नाइंसाफी का इल्जाम लगाया। शिल्पा खानदान पर तनकीद करना मुनासिब नहीं। अगर वो काबिल हैं तो इन्हें खिदमत के प्रोग्राम शुरू करने चाहिए। इस मौके पर नंदियाल जिला YSRCP के जिला जनरल सेक्रेटरी सोमाशेखर रेड्डी, YSRCP क्रिश्चियन माइनॉरिटी सेल के जिला सदर कारू रवि कुमार, YSRCP नंदियाल जिला म्युनिसिपल विंग के सदर शिवैया ने खिताब किया। उन्होंने कहा कि नंदियाल में पिछली 2 दहाइयों से कई खिदमती प्रोग्राम जैसे शिल्पा सहकार शिल्पा महिला सहकारी बैंक के जरिए मुनाकिद किए जा रहे हैं। उन्होंने कहा कि साबिक चीफ मिनिस्टर शिल्पा मोहन रेड्डी ने शॉपिंग कॉम्प्लेक्स को 900 रुपए माहाना के हिसाब से सर्विस प्रोग्राम शुरू करने के लिए किराए पर लिया और शिल्पा सहकार शिल्पा महिला बैंक और नंदी रैतु समख्या के जरिए सब्सिडी पर किसानों को खाद और बीज फराहम किए और मुसलसल खिदमत के प्रोग्रामों का इनेकाद किया। उन्होंने कहा कि ऐसे लोगों के खिलाफ गैर जरूरी तबसरा करना दुरुस्त नहीं है, क्योंकि वो बगैर किसी मुनाफे के मकसद के शिल्पा सेवा समिति के जरिए खिदमत फराहम कर रहे हैं। నిన్నటి దినం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంటుపల్లి హరిబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి శిల్పా సేవ శిల్పా సహకార్ శిల్పా మహిళా బ్యాంక్ మార్కెట్ యార్డ్ రూమ్లలో శిల్పా సేవలు ఏవైతే ఉన్నాయో రైతులకు అన్యాయం చేస్తూ తక్కువ బాడిగలతో నడుపుతూ ఉన్నారని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది. వారిని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే నేను అక్కడ స్థానికుడిని టెక్కెలో. ఆ రోజు శిల్పా సేవ శిల్పా సహకార్ కానీ మహిళా బ్యాంక్ కానీ నంది రైతు సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆ రూములు 300 రూపాయల నెలకు బాడుగకు ఇస్తామన్నా తీసుకునే వాళ్ళు లేరు. శిల్పా కుటుంబం అక్కడ రూములు తీసుకునే టయానికి ఒకటే అన్ని రూములలో ఒకటే ఒక షాప్ ఉండేది. కావాలంటే మీరు విచారణ చేసుకోండి. తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక స్టోర్ ప్రభుత్వ చౌక దుకాణం ఒక్కటి మాత్రమే ఉండేది. మిగతా రూములన్నీ కట్టించారు కానీ బాడెక్కి తీసుకునే వాళ్ళు లేరు, ఎందుకంటే అది బిజినెస్ ఏరియా కాదు. ఆ క్రమంలో 300 రూపాయలకి తీసుకోలేని పరిస్థితుల్లో అప్పట్లోనే 900 పైచిలకు ఒక్కొక్క రూముకు బాడిగని చెల్లిస్తూ రూములు తీసుకొని, సరే ఆ రూములలో వాళ్ళు ఏమన్నా వాళ్ళ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టారంటే అది లేదు. నంద్యాల ప్రజలకు ఉపయోగపడాలి, మా చేతనైనంత సాయం చేయాలి అనే ఒకే సదుద్దేశంతో మహిళా బ్యాంక్ అయితేనేమి, నంది రైతు సమాఖ్య అయితేనేమి, శిల్పా సహకార అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం, గుండె మీద చేసుకొని చెప్పండి. మీ కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు ఈరోజు శిల్పా సహకారంలో వచ్చి సరుకులు తీసుకువెళ్తూ ఉన్నారు. మీ వాళ్ళు లబ్ధి పొందడం లేదా? రైతులకు 5 కోట్లు నష్టం చేశాడు, కట్టియాలని అడుగుతూ ఉన్నారు. మీరు ఎక్కడ 5 కోట్లకు నష్టం చేసి ఇచ్చాడు? ఖాళీగా ఉన్న రూమ్లని అక్కడ 300 నుంచి 500 రూపాయలు చెల్లించలేని పరిస్థితి ఉన్న రూములని 900 చెల్లించి బాడెక్కి తీసుకోవడం జరిగింది. సరే తీసుకున్నారు. కాలక్రమేణా ఆ ఏరియాలో వీళ్ళు షాప్స్ పెట్టిన తర్వాత మార్కెట్ పెరిగిన మాట వాస్తవమే. ఆ పెరిగిన దాని ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. 3 ఇయర్స్కి ఇంత పర్సెంటేజ్ రెంట్ పెంచాలి అని, దాని ప్రకారం పెరుగుతూ వస్తుంది, దాని ప్రకారం చెల్లిస్తూ ఉన్నారు. ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా శిల్పా కుటుంబం రైతులను దోచుకోయింది, తక్కువ బాడెక్కి తీసుకొని మార్కెట్ యార్డ్ని దోచుకుంటా ఉందని ప్రతి వాళ్ళు మాట్లాడడమే. ఒకసారి నిజాన్ని గుర్తించండి. ఆ రోజుల్లో బాడిగకి పోని రూములని 500 కూడా తీసుకునే పరిస్థితి లేదు.
మీరు విచారణ చేసుకోండి, నేను వస్తా కావాలంటే మీతో పాటు. అలాంటి రూమ్లని 920 రూపాయలు పెట్టి ఒక రూమ్ని రెంట్కి తీసుకున్నారు. మరి రైతులకు న్యాయం చేశారా, అన్యాయం చేశారా? ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో మీకు చేతనైతే మీరు ముందుకు రండి. మీరు కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ పేరున ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి అలాంటి షాపులు తీసుకొని మీరు ఏర్పాటు చేయండి. మేము హర్షిస్తాం, మేము మద్దతు ఇస్తాం. మా పార్టీ వేరైనా ఏదో మీరు రాజకీయంగా పప్పం గడుపుకోవడానికి ఈరోజు పదవులు వచ్చాయి కదా అని చెప్పేసి ఆపోజిట్ లీడర్లని కించపరచడానికి మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. కాబట్టి మేము ఒకటే కొడతా ఉన్నాం మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని, మీరు ఆ రూముల మీద మాట్లాడడం కన్నా లోపల మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అక్కడ ఉండి గమనించవాలని కోరుతున్నా. పొద్దున లేచినాల నుంచి రాత్రి బంద్ చేసేంత వరకు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మీరు మార్కెట్ యార్డ్లో ఒక 2 days 3 days స్టే అయ్యి తెలుసుకొని దానిని కంట్రోల్ చేయండి, హర్షిస్తాం. అంతేగాని ఏదో మాట్లాడాలి కదా అపోజిట్ లీడర్లని చెప్పేసి మాట్లాడకండి దయచేసి. శిల్ప సేవా సమితి, శిల్ప మహిళా బ్యాంక్, శిల్ప సహకార్, నంది రైతు సమాఖ్య, శిల్ప మినరల్ వాటర్, మీ చేతనైతే ఇట్లాంటి దాంట్లో ఒక్కదాన్ని టచ్ చేసి మీరు పెట్టండి సొంతంగా. మీరు చేయలేరు, చేసే వాళ్ళని చేయలేకుండా ఆపాలనే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులకు మరీ చెప్తా ఉన్నాం, వాళ్ళు ఎక్కడా అన్యాయం చేయలేదు. ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళ సొంత లెక్క అంటే మిగతా తెలుగుదేశం లీడర్లు ఇక్కడ సంపాదించి ఖర్చు పెట్టినట్టు కాదు. మా నాయకులు వాళ్ళు ఏం తిప్పలు పడతారో, ఏం వ్యాపారాలు చేస్తారో లోకల్గా ₹1 తీసుకోకుండా వాళ్ళ జేబులో నుంచి నెలకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి జనానికి సాయం చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ వచ్చి నిన్నొక 1 సంవత్సరం రోజులైంది. ఈరోజు ఏ ఒక్క ఓటర్ని అడిగినా, ఏ ఒక్క నంద్యాల ప్రజలను అడిగినా దేంట్లో ఎంత తీసుకుంటున్నారు, దేంట్లో ఎంత ఇచ్చినామనేది చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది. దాన్ని కొంచెం గమనించి దాని మీద కంట్రోల్ చేసుకొని మా నాయకులు విమర్శించడం మానుకొని మా నాయకులకు మీరు సపోర్ట్ చేయకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలలో వ్యతిరేకించాకండి. ఎందుకంటే ఇది జనాలకు ఉపయోగపడే కార్యక్రమం అని ఈ మీడియా సమావేశం ద్వారా నిన్నటి ప్రెస్ మీట్లో తెలుగుదేశం వారు శిల్ప కుటుంబం మీద చేసిన విమర్శలకు ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా శిల్ప కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండానే సేవలు అందిస్తున్నారనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఏదో విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. వాస్తవంగా ఎంతోమందికి ఉపయోగపడే శిల్పా సహకార్, శిల్పా మహిళా సహకార్, శిల్పా అగ్రి సహకార్ అని మరియు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ నంద్యాలలో ఎన్నో తాలూకా లెవెల్లో ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అది కూడా లాభసాటి అనడానికైతే లేదు కదా, అది ఉచితంగా ప్రజలకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. శిల్పా సహకారంలో కూడా 10% కిరాణా సరుకు మీద డిస్కౌంట్ చేస్తూ ఎక్కడా లేని విధంగా నంద్యాలలో ప్రజలకు అందిస్తున్నారు. ఇంతటి సేవ చేస్తున్నటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శలు చేయడం సహేతుకం కాదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నంద్యాల నియోజకవర్గంలో 170% కుటుంబాలకు శిల్పా కుటుంబం అందిస్తున్నటువంటి సేవలు అందుతున్నాయి. ఒక మినరల్ వాటర్ ప్లాంట్స్ ద్వారా కానీ, శిల్పా సహకార్, మహిళా సహకార్ మరియు అగ్రి సహకార్ ద్వారా. ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అందరూ కూడా ఎందుకు ఈ శిల్పా వాళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నారు, సొంతము ప్రతి నెల ఇంచుమించు 30 లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసి ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు. దాన్ని గ్రహించి ఎవరే కానీ విమర్శలు చేసే ముందు వీళ్ళు నిజంగా లాభాపేక్ష కోసం చేస్తున్నారా, దీంట్లో వీళ్ళు చేసేది వ్యాపారం అయితే కాదు, సేవ మాత్రమే. ఇది గుర్తించండి. అనవసరంగా వివాదాలు పెంచవలసిన అవసరం లేదు. నంద్యాల ఎంతో శాంతియుతమైన వాతావరణంలో అందరు నాయకులు కూడా తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకొక పార్టీ అన్నీ ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు లేకుండానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. మీరు కూడా సేవా సంస్థలు స్థాపించండి, సేవలు చేయండి. చేసేవారిని నిరుత్సాహపరచకూడదు. వాళ్ళు ఇంట్లో డబ్బు ఖర్చు పెడుతుంటే లాభాపేక్ష కోసం చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఇది ప్రజలందరికీ, నంద్యాల నియోజక ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శించడం అయితే సహేతుకం కాదు. ఖచ్చితంగా మీకు కూడా ఆ విషయం తెలుసు. కానీ
ప్రెస్ మీట్లో వచ్చినప్పుడు విమర్శలు చేయాలని చేస్తున్నారు. దయవుంచి ఇది వాస్తవికత ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. గట్టిగా అందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నాకు బాధ్యతలు చేపట్టినటువంటి ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో, ఎలా తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసు. నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన సీనియర్ నాయకులు, వివిధ కులాలలో అత్యధికంగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ విస్మరించి వాళ్ళను కాదని మీరు అత్యంత ఖరీదైన పదవి తెచ్చుకున్నారని నంద్యాల ప్రజలు అంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు మెప్పు కోసమో, లోకేష్ గారి మెప్పు కోసమో, లోకల్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని గురించి విమర్శిస్తే మీకు రేటింగ్ పెరుగుతుందని మీరు ఆశిస్తున్నారు. దయచేసి ఇలాంటి అపోహలకు మీరు పోవద్దండి. శిల్పా కుటుంబం నంద్యాలకు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి సొంత నిధుల నుంచి నంద్యాల మహిళలకు చేస్తున్న సహాయము ఎన్ని కోట్లు అనేది ఎవరికి తెలియదు. ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా 5,000 తీసుకుంటున్నారు ప్రజలు. ఇప్పటికీ ఎన్ని కుటుంబాలు శిల్పా మహిళా బ్యాంకు ద్వారా నంద్యాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాయని మీకు దమ్ము ధైర్యం ఉంటే మహిళల దగ్గరికి వెళ్ళి అడగండి, మహిళలను అడగండి. అదేవిధంగా శిల్పా సేవా సమితి ద్వారా ఎంతమంది తోపుడు పనులు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు చిరు వ్యాపారులు, వాళ్ళని అడగండి. చిరు వ్యాపారస్తులను, ప్రజలను, మహిళలను మీరు కదిలిస్తే తెలుస్తుంది. మీ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు కూడా శిల్పా సహకార్లో కానీ, శిల్పా సేవా సమితిలో కానీ, శిల్పా మహిళా బ్యాంకులో కానీ, నంద్యాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి మినరల్ ప్లాంట్ ఎన్నైతే ఉన్నాయో ఆ సేవలు పొందుతున్నారా లేదా అని ఆత్మవిమర్శ ప్రకారం మీరు వెళ్ళి మీరు సర్వే చేసుకోండి. మీ తెలుగుదేశం కార్యకర్తలు బట్టి పంపించి సర్వే చేసుకోండి, తెలుస్తుంది. దయచేసి ప్రజల కడుపు కొట్టొద్దండి. ప్రజలు శిల్పా కుటుంబం ద్వారా ఆర్థికంగా వారి జీవనోపాధిని కొనసాగించుకుంటున్నారు. భర్త లేని వారు, విధవరాళ్ళు, ఎవరైతే ముసలి వాళ్ళు, వ్యాపారస్తులు, దోషాలు వేసుకున్న వాళ్ళు, తోపుడు పనుల మీద వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా మహిళా బ్యాంకు ద్వారా 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మీకు తెలుసో తెలీదో నంద్యాల చరిత్రలో సొంత నిధులు పెట్టి ప్రజలకు సేవ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దయచేసి శిల్పా ఆఫీస్ కాడికి వచ్చి కూర్చొని డిబేట్లో కూర్చొని మాట్లాడడానికి తెలుస్తుంది. మీ నాయకులకు కూడా తెలుసు శిల్పా కుటుంబము ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి ఇంతవరకు శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా కుటుంబం చేస్తున్న ఎటువంటి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మీరు మెప్పు పొందాలని చేస్తున్నారు సార్. మీరు ఒకసారి తెలుసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా నంద్యాల ప్రజలకు తెలియదు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అని మీరు పేరు తెలుసు, కానీ మీరు ఎవరో కూడా తెలియదు. ఈ ఊరు వాళ్ళో ఏ ఊరు వాళ్ళో ఎక్కడి నుంచి వలస వచ్చారో కూడా తెలియదు. దయచేసి అవాకులు చవాకులు పేల్చకుండా శిల్పా సేవా సమితిని మీరు ఎంత అడ్డుకున్నా కానీ ప్రజలకు మా శిల్పా కుటుంబం ఖచ్చితంగా సేవ చేస్తుంది, మాట మీద నిలబడుతుంది. గెలిచినా ఓడిపోయినా ప్రజలకు సేవ చేస్తామని మాట ఇచ్చినారు. అదే ప్రకారం అదే మాట మీద నిలబడినారు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. राहुल गांधी ने इल्जाम लगाया कि बीजेपी को गैर कानूनी तौर पर इंतखाबात जीतने में मदद के लिए वोटर लिस्टों में फर्जी नाम शामिल किए जा रहे हैं। इस मॉडल को पूरे मुल्क में नाफिज किया जा रहा है और अगर इलेक्शन कमीशन इसी का इसमें कोई किरदार नहीं है तो वो अपोजिशन को गुज़िश्ता 10 से 15 साल की इलेक्ट्रॉनिक वोटर लिस्टें और हालिया इंतखाबात की CCTV फुटेज फराहम करके क्लीन हो जाए। उन्होंने दावा किया कि इलेक्शन कमीशन इस बात से खौफजदा है कि अगर अपोजिशन ने वोटर लिस्टों को इलेक्ट्रॉनिक फॉर्मेट में पकड़ लिया तो बड़े पैमाने पर चोरी जल्द ही पकड़ी जाएगी। राहुल गांधी ने AICC हेडक्वार्टर में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि कांग्रेस ने एक टीम बनाई और 6 माह में वोट चोरी के ठोस सबूत इकट्ठे किए। उन्होंने मजीद कहा कि इलेक्शन कमीशन भारत में इंतखाबी निजाम को तबाह करने के लिए बीजेपी के साथ मिली। Duplicate voters, one voter appearing multiple times on the voter list, fake and invalid addresses, voters
who didn't have addresses or were just fake addresses. Bulk voters in single address, one building, 50 people, 60 people, one bedroom house, but we go there, no 50 people living there. No record of those people ever having living there. One family living in that house. Invalid photos, photos which you simply cannot see or no photos existing of theirs on the polling list. And then the most interesting, misuse of Form 6. Form 6 is the form that allows new voters to become voters. Gurkirat Singh Dang appears once, twice, 3 times, 4 times, in 4 different polling booths in the constituency. He is the same name, the same address, the same person, 4 different polling booths. And this is not just one person, this is thousands of people in one assembly. Second example, same voter voting in multiple polling booths in Karnataka in the assembly and also voting in Uttar Pradesh, voting in Lucknow, voting in Varanasi. Zoom in, no, show the name. This is the gentleman called Aditya Srivastava. Just zoom out for a second. Yeah, just zoom into the top 2 there. He votes in booth number 458, same person. He votes again in booth number 459, same person. Go down. And then this gentleman goes, Karnataka, Uttar Pradesh, Karnataka, and Maharashtra. So he's got his name on 4 lists, different states, different polling booths. And I remind you, this is not an individual. There are thousands and thousands of these people that we found. Duplicate voters was what, 11,000? So there are 11,000 people who are voting 3 times, 4 times, multiple times. Right? Okay, now let's go to, okay, here is the list of duplicate voters. These are all the people who have voted multiple times in Karnataka. That's the names, that's their addresses, that's the polling booths where they register to vote. Okay? Next, fake addresses. Zoom in. House number 0. No, you're laughing. There are thousands and thousands of these people. No address, house number 0. House number 0, house number 0. 0. House number 0. Father's name, ILSDHFHUG. थोड़े और फादर्स नेम दिखाओ, ये बड़े इंटरेस्टिंग नाम है इनके. DFOIGOIDF फादर्स नेम. नहीं, आप हंस रहे हो भैया, पूरा सिस्टम उड़ा दिया है, चोरी हो रही है. अभी तो शुरुआत की है हमने. और दिखाइए. अच्छा, थोड़ा जूम आउट कीजिए. नाउ these are of 3 types. Either an address that doesn't exist, you go look for it, it's not there, or the address is 0, house number 0 or street number 0, or then the address cannot be verified. These are 40,000 voters. Okay? Next, here is house number 35. 80 voters live in this house. We sent people to check. They got beaten up. These 80 people live in this house. It's a single room house.
Here's another one. Booth number 366. थोड़ा इसमें zoom in करो. 46 voters, all from different families, living in a single bedroom house. And when we go there, they don't exist. Zoom out. So that's a single bedroom. 46 voters living there. Same thing there, 80 voters living there. No sign of their existence. When we go there, we're threatened. Our people go there, they're threatened. Take video, they're threatened. Okay, next. Here is 68 voters in a brewery, commercial establishment. Nobody lives there. Right? And when we go and ask them, where are these people? Who are these people? Nothing. We don't know. Never heard of them. Zoom in. And that's fake and invalid addresses. You can see. All lies. Total lies. These guys don't exist. Okay? Next. Invalid photos. There are 4,000 voters. Show the photos. These are the photos. Either no photo or a photo that is so small that कहाँ गया भाई? Yeah. Or that you can't see them. That's an original voter list. That's a copy of a voter list. You can see no photos. Okay, so there's 4,000 of those. And now we come to the most interesting, which is really where the game is played. You've heard that new voters vote for the Prime Minister. You've heard that said, right? Suna hai na? New voters, young voters like to vote for the Prime Minister. Now I'll show you how. So there is something called Form 6. 33,692 voters. 33,000 votes was the winning margin. Okay, so what we are saying to the Election Commission is you're not in the business of destroying Indian democracy. You're in the business of protecting it. All this information now, this is evidence. Not just the Karnataka information, every single voter list of the country, this is a crime that is being committed against the Indian Constitution, against the Indian flag. Okay, this is nothing less than that. And this is evidence of the crime in one assembly. We are absolutely convinced because we see the pattern. We have studied the pattern. We are absolutely convinced that this crime is being done at a huge scale across the country, in state after state after state. So for us, the CCTV footage and the voter list is now evidence in crime. बीसी कायदीन नंदियाल में महात्मा ज्योतिराव फूले के मुजस्सिमे को खिराज अकीदत पेश करने के बाद एहतजाज किया। बीसी के वोटों से इख्तिदार में आने वाली मरकजी हुकूमत ने अब एमएलसी रमेश यादव और जेडपी चेयरमैन हरिका जो बीसी जात से ताल्लुक रखते हैं उन पर हमलों को बीसी बरादरी पर हमला करार देते हुए तनकीद की। इस एहतजाजी प्रोग्राम में रियासती YSRCP बीसी ग्रुप के कायदीन ने शिरकत की। Udah, ini
मजीद इसी तरह के खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू टीवी चैनल।